మన ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మీసాలు కాలినాయట. అట్లనే మన ఇంటి పిల్లల సంబరపడతారని ఫోన్లు చేతికి ఇస్తే మాత్రం ఆగమయ్యే కథలు ఉన్నాయట ముందు ముందు. మా అంటే ఏముంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి, దవాఖానకు పోయి చూపిస్తాం. అంత కావాలంటే కళ్ళకు అద్దాలు పెట్టి చూపిస్తాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఉత్త పానాలు ఖరాబ్ అవ్వడే కాదు, అంతకంటే పెద్ద డేంజరే ఉంది. పిల్లల మెదడు పనిచేయదట, కొత్తగా ఏం ఆలోచించలేరట. ఎంతసేపు ఆ మాయదారి ఫోన్ చేస్తే తప్పితే ఇంకేముండదట. కళ్ళు ఖరాబ్ అవ్వడు, నిద్ర రాకపోవడు, నెత్తి నొప్పి, మానసిక ఒత్తిడి, పిల్లలు పెరుగుతారట కానీ వాళ్ళ మెదడు మాత్రం అక్కడనే ఆగిపోతుందట. చదువు పోయి అట్టకెక్కుతుందట. అసలే ఇప్పటి పోరలకు తెలివి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఫోన్లు చేతికిస్తే ఇంత ఉన్న తెలివి కూడా మాయమే. ఇవి వింటుంటేనే మీకు దగడైతే అంతకంటే పెద్ద డేంజర్ ఏంటంటే, జర్ర తెలివికొచ్చిన పోరలకైతే ఫోన్లు ఒక తీరుగా వాడుతుంటే అందులో వచ్చేటి చూసి చూసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనే ఆలోచనలు బగ్గొస్తున్నాయట. ఏదో మీని మాటల కొరుతున్న సోది కాదమ్మా ఇదంతా. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ నుంచి సేపియన్ ల్యాబ్స్ వాళ్ళు 163 దేశాలకు వెళ్ళి 20 లక్షల మంది నుంచి సర్వే చేసిన వివరాల బట్టే ఇదంతగా అనుకుర్రు. పిల్లలకు ఫోన్ ఇచ్చుడు ఎంత డేంజరో ఇప్పటికైనా సమజైందా? లేలే, మా పిల్లగాడు ఫోన్ చూసి ఇట్లొత్తుతుండు అట్లొత్తుతుండు, మా పిల్ల అందులో చూసుకుంటుని ఈ పని చేసింది ఆ పని చేసింది అని ముడుచుకుంటూ అట్లనే ఫోన్ అలవాటు చేస్తే మాత్రం మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులతోని మీరే ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు. అటెనక మీ ఇష్టం. ఇక ఏమంటున్నాం, పైలమ్మల జరగా అడ్డమైన ఫోన్లను పోరలకు దూరం పెట్టురయ్యో. పోగొట్టుకున్న కాడనే ఎంకులాడుకోవాలి అన్నట్టు ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడనే గొప్ప గౌరవం ఇయ్యాలి అన్నట్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో జరిగే ఆత్మగౌరవ గర్జన అనే కార్యానికి పోయిండు. ఏప్రిల్ 14న ముదాం సాయిలు అనే ఓ దళిత లీడర్ను పోలీసులు అవమానించిండ్రు. ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నా ఆకుంటా పోలీస్ కారెక్కిచ్చిండ్రు. ఆ ముదం సాయిల్ను కాంగ్రెస్ సర్కార్ అగౌరవపరిస్తే బీఆర్ఎస్ పార్టీ గౌరవించింది. కుర్చీలో కూర్చుండబెట్టి మెడల దండేసి శాల్వా కప్పి సన్మానించింది. అంతేకాదు, ముదం సాయిల్ అన్న ఇంటికి కేటీఆర్ పోయి భోజనం చేసిండు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటదనే భరోసా ఇచ్చిండు. అక్కడి ఆత్మగౌరవ గర్జనలా కేటీఆర్ మాట్లాడుకుంటా, ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు, మంత్రులందరూ కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు పక్క మాట టకీ టకీ మనం పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. ఇట్లా రుణమాఫీ మీద సర్కార్ ఎట్లా మోసం చేసిందో చెప్పుడే కాదు, వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో జనం ఏం చేయాలని కూడా చెప్పిండు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట, ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా? ఒక్కటన్నా అయిందా కనీసం? కాబట్టి గట్టిగా బుద్ధి చెప్పుండ్రు అన్నట్టు కార్యకర్తల కడుపు నిండా ఫుల్ జోష్ నింపిండు. అట్లనే గురుకులం పిల్లలు వాడుతున్న తిప్పల గురించి చెప్పిండు. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమలాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ, తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం నింపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా వాడు, వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్ బాళ్ళ మీద పెట్టిండు. సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా? ప్లేటుకు ఒక్కొక్కల బువ్వ 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలతో మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెడుతుంది మస్తుకుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే
ఆనాడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. ఇగో ఇట్లా బాగానే వేసుకున్నాడు కాంగ్రెస్ సర్కార్ను. అయితే ఈ సభల పాటలు రాసి వాడే తెలంగాణ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ కూడా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి మీద గమ్మతి పిట్ట కథ చెప్పిండు. అదేందో ఈయన నవ్వుకోండి ఒకసారి. ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిండట. టీవీ కొందామని మంచి టీవీ కొనాలనుకున్నాడట. అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్, చాలా న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిండట. పోతే అక్కడ షాప్ లో చూపించిండట ఆయన, ఇగో ఈ టీవీలన్నీ చూడు, ఇగో ఇది 5K రెజల్యూషన్, ఇది 6K రెజల్యూషన్, ఇది మరింత, ఇది దీని ధర ఇంత, దీని ధర ఇంత అని చెప్తున్నాడట. చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట, పాత డైనోరా టీవీ లెక్కున్నదట. ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు, ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా, గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలో ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నాడట. ఏందన్నట, ఏముందా, రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. సుషిన్రా ఎంత పెద్ద జోక్ వేసిండో. పక్కున కేటీఆర్ కూడా చెయ్యి అడ్డం పెట్టుకొని అవుతున్నాడు. హాగు ఆ తీరుగునే అట రేవంత్ రెడ్డి మాటలు. అందుకే ఆటోమేటిక్ గా బంద్ అయ్యే టీవీలకు గిరాకీ పెరిగే రోజు వచ్చింది అన్నట్టు పరాజకం చేసిండు.